సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15, 2022న కన్నుమూసిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేదట. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజనీర్ చేయాలనుకున్నారు. కృష్ణ తన డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనసులు సినిమాతో తన సినీ ప్రయాణం మొదలైంది. ఇక రెండవ సినిమా కన్నె మనసులో నటిస్తుండగానే గూఢచారి 116లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్ ని మలుపు తిప్పేసింది. ఇక అది మొదలు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ వరుస సినిమాలు చేయడంతో బిజీగా ఉండేవాడు. అలాగే ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తీసి వాటిని విజయ తీరాలకు చేర్చడంలో కూడా ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉండేవాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కృష్ణ సినిమాలకి రాకముందే తన అత్త కూతురైన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి 5గురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి దర్శకురాలు విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇక కృష్ణ మొదటి భార్య కుమారుడైన మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్నే అందుకుంది. కానీ కృష్ణ గారితో పోలిస్తే మహేష్ బాబు కొన్ని విషయాల్లో అంత పర్ఫెక్ట్ గా లేడనే విషయం తెలుస్తుంది. అదేంటంటే కృష్ణ గారు ఒక క్యారెక్టర్ ని తీసుకుని దానికోసం ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొంటారు. అలాగే మహేష్ బాబు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నప్పటికీ సినిమాని తొందరగా కంప్లీట్ చేయడం మాత్రం మహేష్ బాబు ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి సూపర్ హిట్లను సాధించగా, మరోవైపు మహేష్ బాబు వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన అవి మాత్రం ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయాయి. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ సంవత్సరానికి 10 నుంచి 18 సినిమాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే మహేష్ బాబు సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది అంటే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు అనే జోకులు వేసుకునే స్థాయికి మహేష్ బాబు సినిమా వెళ్ళిందంటే ఆయన సినిమాను ఎంతగా లేట్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. 4 దశాబ్దాల పాటు సాగిన కృష్ణ సినీ కెరీర్ లో 340కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు మహేష్ బాబు తన 25 ఏళ్ల సినీ కెరీర్ లో కేవలం 28 సినిమాలు మాత్రమే పూర్తి చేశాడు. మహేష్ బాబు తన తండ్రి కృష్ణను ఆదర్శంగా తీసుకుని మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.